సో కొంచెం క్రీమ్ అయితే కనుక మకరోని ఇలా వేసుకుని కలుపుకుంటున్నాను. ఇంకొంచెం క్రీమ్ అయితే తీసుకున్న బౌల్లోకి అయితే వేసుకున్నాను అనమాట. జస్ట్ అలా కొంచెం క్రీమ్ అనేది యాడ్ చేశాను, చూసాను. ఒక హాఫ్ అయితే ఇక్కడ వేసేసుకుని ఒక హాఫ్ అయితే కనుక ఫస్ట్ మకరోని వేసాం కదా, ఇప్పుడు కీమా కర్రీ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కర్రీ అంతా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మకరోని పైన ఇలా కీమా కూడా మొత్తం కర్రీ అంతా కూడా ఇలా అనేది చేసి పెట్టుకున్నాను. సో ఇలా ఉన్నప్పుడు కొంచెం క్రీమ్ అయితే యాడ్ చేశాను అనమాట కర్రీ పైన. క్రీమ్ వేసేసిన తర్వాత ఎగ్ అయితే చూసారు కదా, చిన్న హోల్ అయితే పెట్టుకుని ఎగ్లో ఉన్న వైట్ సాస్ మాత్రమే వేసాను అనమాట. ఎల్లో కలర్ది అనేది యాడ్ చేయలేదు. ఇక్కడ వైట్ సాస్ అనేది ఉంటుంది కదా, ఓన్లీ వైట్దే యాడ్ చేశాను అనమాట. ఇది కూడా ఇలా పైన మొత్తం అంతా కూడా వేసేసుకుంటున్నాను, చూసారు కదా. ఎగ్ వేసిన తర్వాత ఈ రస్కుల పొడి కూడా యాడ్ చేసేసాను అనమాట. మొత్తం ఇలా అంతా కూడా చూసారు కదా, ఇలా మొత్తం అంతా. సో ఇలా బటర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఇలా వేసుకున్నాను అనమాట, చూసారు కదా. ఇలా బటర్ కూడా వేసి ఫైనల్గా కీమా మకరోని బెషంబెల్ ఇలా ఓవెన్లో అయితే పెట్టేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఓవెన్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే కనుక ఇలా ఓవెన్లో అయితే ఉడకనిస్తున్నాను అనమాట. 10 నిమిషాల తర్వాత ఓవెన్లో నుంచి తీసిన తర్వాత అయితే కీమా మకరోనియా బెషంబెల్ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. అండ్ నేను చేసిన రెసిపీ కీమా మకరోనియా బెషంబెల్ అనమాట. సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదా. అండ్ ప్రాసెస్ కూడా అంతా కూడా చాలా వివరించి అండ్ వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకుని క్లారిటీగా అయితే వీడియో అంతా చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ స్వీటీ టాక్స్. ఈరోజు మన ఛానల్లో అయితే కీమా మకరోనియా బెషంబెల్ అయితే చేయబోతున్నాను. ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ మకరోనియా ఒక ప్యాకెట్ తీసుకున్నాను, కీమా, సాల్టు, మిరియాల పొడి, ఒక ఎగ్ అయితే తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, మ్యాగీ మసాలా, కొత్తిమీర, ఆనియన్స్, బటరు, టమాటా పేస్ట్, ఆయిల్, చీజ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ రస్కుల పొడి అయితే తీసుకున్నాను అనమాట, మైదా అండ్ పాలు. కీమా మకరోనియా బెషంబెల్కి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవన్నమాట. తయారు చేసే విధానం కూడా చూద్దాము. అండ్ ఈ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుంది. సో రెసిపీని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. 2 గ్యాస్లు కూడా ఆన్ చేసేసుకుని ఒక 2 కడాయిలు అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో అయితే వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ అంతా వేసేసుకుని ఈ వాటర్ అయితే కనుక మకరోని అనేది బాయిల్ చేయడానికి అనేది ఈ వాటర్ రెడీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అయితే కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి అయితే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత వాటర్ని కొంచెం మరగనిస్తున్నాను అనమాట. అలాగే ఇంకొక కడాయి అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ కొంచెం బటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. వీడియోని అయితే లెంత్ ఉందని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఎందుకంటే ప్రాసెస్ అనేది క్లారిటీగా చూపిస్తేనే అర్థమవుతుంది కాబట్టి రెసిపీ అనేది. సో నేనైతే ఈ వీడియో అనేది కొంచెం లెంత్ అనేది పెట్టి చేస్తున్నాను అనమాట. సో ఇలా ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. బటర్లో ఇలా ఆనియన్స్ని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయవసరం లేదు. ఇలా జస్ట్ కొంచెం ఆనియన్స్లో వాటర్ పోయేంత వరకు జస్ట్ అలా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ని ఒకసారి అయితే ఇలా కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేశాను. వెంటనే ఇక్కడ కీమా అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసుకున్నాక కీమా అనేది సో ఈ విధంగా ఉడికింది. కీమా కొంచెం ఉడికిన తర్వాత టమాటా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను. మ్యాగీ చూపించాను కదా ఇందాక మసాలా, ఆ మ్యాగీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసేసుకున్నాను.
మ్యాగీ మసాలా వేసిన తర్వాత కూడా ఒకసారి ఇదంతా కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఈ కీమా కర్రీని అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. మసాలా కూడా వేసాం కాబట్టి మసాలా కరిగేంత వరకు కొంచెం అయితే ఉడకనిస్తున్నాను. ఇక్కడ కొంచెం మిరియాల పొడి అనేది యాడ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ వాటర్ కూడా కొంచెం మరుగుతున్నాయి కదా, ఇక్కడ మకరోని అనేది వేసేసుకుంటున్నాను. మకరోని వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. కీమా కొంచెం ఉడికేంత వరకు ఇలా మూత అయితే పెట్టేసుకున్నాను అనమాట. మకరోని ఉడుకుతుంది, అలాగే కీమా కర్రీ కూడా కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు ఒక్కసారి అయితే కలుపుకుని టమాటా పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా టమాటా పేస్ట్ని అయితే కొంచెం వేసుకుంటున్నాను అనమాట. టమాటా పేస్ట్ వేసి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. చూసారు కదా, కీమా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. టమాటా పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం అయితే మగ్గనిచ్చాను అనమాట. ఈ కీమా కర్రీ అయితే ఇలా ఇంకా రెడీ అయిపోయిన కర్రీని అయితే పక్కకి పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేయకుండా అయితే ఉంచాను, ఎందుకంటే అక్కడ సాస్ అనేది రెడీ చేయాలి. ఇక్కడ మకరోని అనేది ఉడుకుతుంది కదా, కీమా కర్రీ అయితే అయిపోయింది, పక్కకి పెట్టేసుకున్నాను. అదే స్టవ్ పై వేరే కడాయి అయితే పెట్టేసుకున్నాను. అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం బటర్ వేసాను. బటరు అలాగే కొంచెం ఆయిల్ కూడా అనేది యాడ్ చేశాను అనమాట. ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బటరు కొంచెం అలా ఈ టైపునిచ్చి వెంటనే ఇక్కడ నేను మైదా అనేది తీసుకున్నాను కదా, మైదా అనేది వేసేసాను అనమాట. అది కూడా కొంచెం అలా కలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ కలుపుకుంటూనే ఉండాలన్నమాట మైదా వేసిన తర్వాత, లేదంటే కొంచెం కొంచెంగా గడ్డలు కడుతూ ఉంటుంది కదా, అది పిండి అంతా కూడా అలా కాకుండా ఉండాలంటే కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ కొంచెం మిరియాల పొడి అలాగే సాల్ట్ వేసాను అనమాట. వెంటనే పాలు కూడా వేసేసుకున్నాను. ఇలా పాలు వేసిన వెంటనే మాత్రం కలుపుకుంటూనే ఉండాలన్నమాట. సో ఇలా అయితే కలుపుకుంటూ ఉన్నాను. పక్కన మకరోనిలు అయితే ఉడికిపోయినాయి అనమాట. అది వాటర్ అంతా తీసేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను. ఇలా మకరోని ఉడికిపోయిన తర్వాత తీసుకుని పక్కకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. కీమా కర్రీ రెడీ అయింది. ఇక్కడ మకరోని కూడా రెడీ అయిపోయింది. ఇంకా క్రీమ్ ఒకటే రెడీ అవ్వాలి. ఈ క్రీమ్ని ఇలా కలుపుకుంటూనే ఉన్నాను అనమాట. పాలు అండ్ పిండి వేసాం కదా, కొంచెం కొంచెం గడ్డలు అయితే కడుతుంది కాబట్టి ఎక్కువ కలుపుకుంటూ ఉండాలి. సో నేను ఈ విధంగానే కలుపుకుంటూ వచ్చాను. క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఇది ఇలా ఉడికించాను అనమాట. చూసారు కదా, చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఈ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన క్రీమ్ని అయితే ఇది కూడా పక్కకి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నాను. మకరోనియా రెడీ అయ్యింది అండ్ సాస్ కూడా రెడీ చేశాను. క్రీము చూసారు కదా, ఇది కూడా రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా. అండ్ కీమా కర్రీ కూడా రెడీగా ఉంది కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చేసేది. అండ్ చీజ్ అయితే ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఎగ్ అండ్ రస్కుల పొడి అయితే ఫైనల్గా ఇవి ఉన్నాయన్నమాట. సో కొంచెం క్రీమ్ అయితే కనుక మకరోనియాలో వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ మకరోనియాలన్నిటికీ కూడా కొంచెం క్రీమ్ పట్టేంత వరకు క్రీమ్ని అయితే ఇలా కలిపేసుకుంటున్నాను. ఇంకొంచెం క్రీమ్ అయితే తీసుకున్న బౌల్లోకి అయితే వేసుకున్నాను అనమాట. జస్ట్ అలా కొంచెం క్రీమ్ అనేది యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా మకరోనియాకి యాడ్ చేశాను. అండ్ తీసుకున్న బౌల్కి కూడా అలా కొంచెం క్రీమ్ పెట్టుకున్న తర్వాత సగం మకరోనియాని అయితే ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఒక హాఫ్ అయితే ఇక్కడ వేసేసుకుని ఒక హాఫ్ అయితే కనుక ఉంది. చూసారు కదా, ఇలా హాఫ్ వేసేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ రెడీ చేసిన కీమా అయితే ఉంది కదా, ఈ కీమాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మకరోనియా వేసాం కదా, ఇప్పుడు కీమా కర్రీ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కర్రీ అంతా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మకరోనియా పైన ఈ విధంగా అనేది మొత్తం అంతా కూడా కలిపి పెట్టాను అనమాట. చూసారు కదా, మకరోనియా ఎలా అయితే సదిరామో ఇలా కీమా కూడా మొత్తం కర్రీ అంతా కూడా ఇలా అనేది చేసి పెట్టుకున్నాను. సో ఇలా ఉన్నప్పుడు కొంచెం క్రీమ్ అయితే యాడ్ చేశాను అనమాట కర్రీ పైన.
ఇలా కొంచెం క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మిగతా మక్రోనియా కూడా అనేది వేసేసాను, పైన క్రీమ్ కూడా వేసాను. ఇక్కడ వీడియో అనేది చిన్న క్లిప్ అనేది మిస్ అయిందనమాట. మిగతా మకరోనియా అండ్ క్రీమ్ వేసేసిన తర్వాత ఎగ్ అయితే చూసారు కదా, చిన్న హోల్ అయితే పెట్టుకుని ఎగ్లో ఉన్న వైట్ సాస్ మాత్రమే వేసాను అనమాట. ఎల్లో కలర్ది అనేది యాడ్ చేయలేదు. ఇక్కడ వైట్ సాస్ అనేది ఉంటుంది కదా, ఓన్లీ వైట్దే యాడ్ చేశాను అనమాట. సో ఇలా ఎగ్ నుంచి వైట్ సాస్ అనేది మొత్తం అంతా కూడా ఇలా మకరోనియా పైన అయితే వేసి తర్తీప్ చేశాను. అరవి వచ్చేసింది వేసి ఇదంతా కూడా పైన అలా జస్ట్ కలిపాను అనమాట. అండ్ ఫైనల్గా ఇక్కడ మనకి చీజ్ ఉంది, రస్కుల పొడి ఉంది, కొంచెం బటర్ కూడా తీసుకున్నాను. అండ్ రస్కుల పొడి కూడా ఇలా పైన మొత్తం అంతా కూడా వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఎగ్ వేసిన తర్వాత ఈ రస్కుల పొడి కూడా యాడ్ చేసేసాను అనమాట. మొత్తం ఇలా అంతా కూడా చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా వేసేసిన తర్వాత ఫైనల్గా చీజ్ అండ్ బటర్ ఉంది, బటర్ కొంచెం పైన అనేది పెట్టుకున్నాం. సో ఇలా బటర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే ఇలా వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా బటర్ కూడా వేసిన తర్వాత చీజ్ అనేది ఫైనల్, ఇంకా చీజ్ కూడా మొత్తం ఇలా అయితే వేసేసుకున్నాను. ఫైనల్గా కీమా మకరోనియా బెషంబెల్ ఇలా ఓవెన్లో అయితే పెట్టేశాను. ఇవన్నీ వేసిన తర్వాత ఓవెన్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే కనుక ఇలా ఓవెన్లో అయితే ఉడకనిస్తున్నాను అనమాట. 10 నిమిషాల తర్వాత ఓవెన్లో నుంచి తీసిన తర్వాత అయితే కీమా మకరోనియా బెషంబెల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అండ్ నేను చేసిన రెసిపీ కీమా మకరోనియా బెషంబెల్ అనమాట. సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, అండ్ ప్రాసెస్ కూడా అంతా కూడా చాలా వివరించి అండ్ వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకుని క్లారిటీగా అయితే వీడియో అంతా చూపించాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు నేను చేసిన రెసిపీ అయితే కనుక ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, సో ఇదైతే కొంచెం కట్ చేసి మీకు చూపిస్తాను. అండ్ ఈ మకరోనియా బెషంబెల్ ఎలా వచ్చిందనేది వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తున్నాను. అండ్ కొంచెం చల్లారిన తర్వాత అయితే పీసెస్ కింద కట్ చేస్తే చాలా బాగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, నేను చేసిన రెసిపీ అయితే ఇదనమాట. సో మన ఛానల్లో అయితే ఇలాంటి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్తో ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. వెంటనే ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ప్రతి వీడియో కూడా మీరు హ్యాపీగా చూసేయచ్చు. సో నేను చేసిన రెసిపీ అయితే కీమా మకరోనియా బెషంబెల్. సో ఇలా వచ్చిందనమాట ఈరోజు రెసిపీ అయితే. సో ఈ రెసిపీకి మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చేయండి.